హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. వివిధ జిల్లాలలో ఉన్న వార్తలు ఎలా వస్తున్నాయి, జిల్లా కోణంలో వార్తలు ఏ విధంగా ఇస్తున్నారు, మరి అన్ని జిల్లాలో 33 జిల్లాలలో వార్తలు శనార్థి తెలంగాణ పత్రికలు వచ్చే వార్తలు ఎలా ఉంటున్నాయి, చాలా డిఫరెంట్ స్టోరీస్ ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం అయితే శనార్థి తెలంగాణ క్యూ న్యూస్ వేదికగా అందిస్తున్నాం. చాలా కొత్తదనంతో కూడిన వార్తలు, ఎవరికి అంతు చిక్కని వార్తలు, ఎవరు బయటికి తీసుకురాని వార్తలు మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్లందరూ మీ ముందుకు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి జిల్లా ఎడిషన్లను చదివే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పార్వతి రాజేష్ కంప్లీట్గా హోల్ అండ్ సోల్గా పార్వతి రాజేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. జబర్దస్త్గా వార్తలు అంటే ఇటు మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, నిర్మల్ కావచ్చు, చాలా డిఫరెంట్ స్టోరీస్. ఎస్పెషల్లీ మంచిర్యాలలో అయితే పార్వతి రాజేష్ వస్తున్నాడు అంటే ఇక ఏదో దాంట్లోకి వెళ్ళి లాగుతాడు అన్న కోణంలో వినిపిస్తుంది. మరి రిమైనింగ్ జర్నలిస్టులు పోతే ఆ కోణం రాదు. అది శనార్థికి క్యూ న్యూస్కి బయట ఉన్న జర్నలిస్టులకు ఉన్న కొంచెం తేడా మాత్రం ఉంటుంది మిత్రులారా. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. తాజా మాజీలకు ఆదాయ వనరు జౌలి నాలా. అరే బాపురే, పురపాలక సంఘం నిర్మల్లో పెద్ద స్టోరీ వచ్చింది. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ బల్దియాలో అంతులేని అవినీతి, గత 5 ఏళ్లలో కోటికి పైగానే బిల్లులు, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారైంది నిర్మల్ బల్దియా పరిస్థితి. అసలు అవినీతి పరులైన తాజా మాజీ కౌన్సిలర్లను వదిలి ఒక చిన్న ఉద్యోగిపై విరుచుకుపడడం గమనార్హం. గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇది ఇక ఒక్క బ్లాక్ మెయిలర్కి బానిస అయిన తాజా మాజీలు చేస్తున్న ఆరోపణలకు నిదర్శనం. జిల్లా అధికారుల ఆదేశాలతో పనిచేయడం ఆ అధికారి తప్పిదం అన్నట్లు పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. అవినీతి చేశారంటూ ఓ మాజీ కౌన్సిలర్ రెచ్చగొడితే రెచ్చిపోయే తాజా కౌన్సిలర్లకు అసలు అవినీతి తెలియడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఎట్లయిపోయిందంటే బల్దియాలో బినామీల రాజ్యం, ఎక్కడ పోయినా బ్రోకర్ల రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. గత 10 సంవత్సరాలలో కంప్లీట్గా బ్రోకరిజమే చేశారు. బ్రోకర్ దందాలతోనే లక్షల కోట్లు, వందల కోట్లు సంపాదించిళ్ళు. ఇక మరి బల్దియాలో కూడా కంప్లీట్ బినామీల రాజ్యం నడుస్తుంది నిర్మల్ అన్న కోణంలో మాత్రం వస్తుంది. మొదట్లో బినామీ, తర్వాత ఇంకొకరు, ఆపై మరొక వ్యక్తి ప్రస్తుతం నలుగురు వాటాలు వేసుకుంటున్నారని సమాచారం. నిజానికి 20-25 లక్షల పని అంటే టెండర్ వేయాలి. నిర్మల్లో టెండర్ ప్రక్రియ జరిగేది చాలా తక్కువ. ఎన్ని లక్షలైనా ఆ పనులను ముగ్గురు చేసి ఓ సంస్థకు నామినేషన్ వర్క్ ఇవ్వడం, అక్కడి నుంచి వీళ్ళు పీట్ ప్రోకో మీకు ఈ పనిస్తా మాకెంత ఇస్తారు. వాస్తవంగా టెండర్లు వేయాలి, టెండర్లలో ఎంతమంది పాల్గొంటే ఆ ప్రాసెస్ చేసుకొని ఎవరికి దక్కితే ఆ టెండర్లు వేయాలి. కానీ నిర్మల్లో ఆ పరిస్థితి లేదంట. కేవలం 3 వ్యక్తులే కథ మొత్తం నడిపిస్తున్నారంట. మరి ఆ కథ ఏందో కార్ఖాన ఏందో చూడాలిగా. జర అధికారులు జర నజరేయండి. శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి, విద్యార్థి నాయకులు చిప్పకుర్తి చేరాలు. మరి శ్రీ చైతన్య మొత్తం అట్లనే ఉంది వ్యవస్థ. మిషన్ భగీరథ పథకం విఫలం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపణలు. 3 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. చెన్నూరు ఎమ్మెల్యే నిన్న జైపూర్లో శంకుస్థాపన చేసిన వివేక్ వెంకటస్వామి. ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్లో చేరిక, పార్టీలు మార్చే ప్రయత్నం సిగ్గుచేటు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు. నిర్మల్లో నిరసన చేసిన నిర్మల్లో కాంగ్రెస్ నాయకుల నిరసన ఒకటి ఎక్స్ట్రా పడ్డది ఇక్కడ. మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశా. మరి నిజంగానే గత 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి అక్రమ సంపాదన చేసుకొని, వాళ్ళ మాటల్లోనే చదువుతాం, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మంత్రిగా ఉండి అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ నిర్మల్లో హస్తం పార్టీ నాయకులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? 10 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టినవో తెలియదా? ఎన్ని వందల కోట్లు కొట్టేసినవో తెలియదా? ఆ ఆస్తులను కాపాడుకోవడానికి సీతక్కకు వినతి పత్రం ఈయన జేనయ్య తట్టున్నాడు.
ఆయనను బరాబర్గా కాంగ్రెస్లోకి రానివ్వద్దని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే చైతన్యం ప్రతి నియోజకవర్గంలో రావాలి. నిర్మల్లో ఉన్న చైతన్యం ప్రతి నియోజకవర్గంలో వస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. ఈ దొంగలందరినీ, లంగలందరినీ, ఈ లఫంగాలందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది. బరాబర్ చెప్తున్నాం. అభివృద్ధిని నెరవేరుస్తూ ప్రజాపాలన హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు. సీఎం ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం బెల్లంపల్లిలో. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఈ నెల 18న ద్విచక్ర వాహనాల వేలం. ఆర్మూర్ ప్రొవిజనర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్సన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్తో తస్మాత్ జాగ్రత్త, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ సూచన. ఆన్లైన్లో చాలా పెద్ద మోసాలు జరుగుతూ ఉన్నాయి. ట్విక్ అని ఏదో ఒకటి వస్తే యాప్ నొక్కడంతోనే ఉన్న పైసలు ఊస్ట్ అయిపోతున్నాయి. కొంచెం ఆన్లైన్ ఎప్పుడైతే స్టార్టింగ్లోనే పిల్లల మీద దృష్టి పెడితే ఈ ఆన్లైన్ గేమ్స్కి చాలా దూరంగా ఉంటారు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్స్కి అలవాటైతే వాడిగా ఓ డ్రగ్స్ గంజాయితో సమానంగా ఆన్లైన్ గేమ్స్ కూడా అంతే దరిద్రంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. నందిపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైపాల్. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేతలు 10 మంది మాజీ సర్పంచ్లు, 2 మాజీ జెడ్పీటీసీలు తదితరుల చేరిక. జుక్కల్ కామారెడ్డి. కోటగిరి గ్రోమార్లో రైతుల ఆందోళన. నకిలీ విత్తనాలు ఇచ్చారని ఆరోపణ, న్యాయం చేయాలని డిమాండ్. అరే రైతులను చంపుతున్నారేంద్ర నాయన మీరు? దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మీరు నకిలీలు ఇచ్చుకుంటూ కోట్లు వెనకేస్తూ ఉంటే రేపు గడ్డి తిని బతుకుతావురా? ఇటువంటి వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి లోపలేయాలి దరిద్రులను. ఇది ఇట్లా ఉంటాయి. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కుంటలు కాల్వల కబ్జాపై చర్యలు తీసుకుంటాం. శనార్థి కథనానికి స్పందించిన ఎంఆర్ఓ. తెర్లుమద్ది కబ్జాపై రెచ్చిపోయిన కబ్జా రాయిలు అంటూ శనార్థిలో కథనం. నిన్ననే కథనం వచ్చింది, ఇమ్మీడియట్లీగా యాక్షన్లోకి దిగింది. దిస్ ఈజ్ శనార్థి తెలంగాణ. కబ్జా స్థలాన్ని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులకు సమాచారం సత్వరమే పరిష్కరించి చర్యలు తీసుకుంటామని వెల్లడి. క్యూనిస్కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు. హైడ్స్ అప్. నిజంగా తెర్లుమద్ది గ్రామంలో మాత్రం ఇమ్మీడియట్లీగా యాక్షన్ మాత్రం వచ్చింది. జిల్లాలో జోరుగా అక్రమ వెంచర్ల దందా. డిటిపిసి అనుమతులు లేకుండానే ఇల్లీగల్ లేఅవుట్లు. మణిదుర్గ డెవలపర్స్ పేరుతో వందల ప్లాట్లు చేసి విక్రయాలు. జగిత్యాల జిల్లా అప్పారావుపేటలో 15 ఎకరాలు అక్రమ వెంచర్లు. నామమాత్రంగా చర్యలు. యథాతథంగా రియల్ దందా. అక్రమ వెంచర్లను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకే. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇక చూడు ఇలా కథ ఎట్లున్నదో. జగిత్యాల జిల్లాలో జోరుగా అక్రమ వెంచర్ల దందా కొనసాగుతుంది. జిల్లాలోని అప్పారావుపేట గ్రామ పరిధిలోని 397/463/ఏలలో దాదాపు 15 మేర గ్రామ పంచాయతీలు డిటిపిసి అనుమతులు లేకుండానే ఇల్లీగల్ లేఅవుట్లు సృష్టించి వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్కడ ఉన్న లోకల్ లీడర్ల అండదండలతో పెద్ద ఎత్తున వెంచర్లు చేసి అమాయక ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు. ఇటువంటి మూర్ఖులపైన చర్యలు తీసుకోవాలి. మరి ఏం చేస్తుందో తతంగం అర్థం కాదు. బీఆర్ఎస్ వై కాంగ్రెస్ వచ్చినా కూడా గిదే దందాలంటే ఇక దానికి దీనికున్న ఫరక్ ఏముంటుంది? 150 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం. కాలేజ్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కరీంనగర్. మోటారు పైపులను తొలగించిన అధికారులు. శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. ప్రభుత్వ బావి నీటి చౌర్యం. మోటారు తొలగించాలని అధికారుల ఆదేశం. వెంటనే మోటారు పైపులను తొలగించిన అధికారులు. రామడుగు కరీంనగర్. ఇక్కడో శనార్థి ఎఫెక్టు, ఈడో శనార్థి ఎఫెక్ట్. వార్త వస్తే ఇట్లా ఇమ్మీడియట్లీ అధికారులు స్పందిస్తున్నారు. ఎస్పెషల్లీ అధికారులకు మాత్రం స్పెషల్ థ్యాంక్ యూ క్యూనిస్ నుంచి. సరే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్లో చేరకుంటే కక్ష సాధింపుల. రాత్రి 3 గంటలకు ఎలా అరెస్ట్ చేశారు? ఆయన ఏమైనా బందిపోట? అంతకన్నా ఎక్కువనే పటాన్చెరులో.
మంత్రి ఆదేశాలతోనే దాడులు చేశామని ఆర్డీఓ చెప్పడం దారుణం. గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్పై ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం. అరే లగ్డారం అని ఊరుంటుంది ఆడ పటాన్చర్ మండల్లో. లగ్డారం అనే ఊరును నాశనం చేసింది గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు కాదా? అక్రమ మైనింగ్ చేసి ఊరంతా ఒకటై జిల్లా కలెక్టర్కు మెమోరాండంలు ఇచ్చి ప్రతి మీడియా ఆఫీస్ మొత్తం లగ్డారం గ్రామ ప్రజలు తిరగలేదా? అప్పుడు సిగ్గుశరం రాలేదా? కొంచెం అంటే సిగ్గుశరం ఉంటే కదా. కనీసం మా ఊరు సర్వనాశనం అవుతుంది, మా ఊరికి వెళ్ళే రోడ్డు సర్వనాశనం అయిపోతుంది, మా ఊర్లో చెరువులు మొత్తం సర్వనాశనం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి, ఈ పొగ వల్ల డస్ట్ వల్ల కంప్లీట్గా సర్వనాశనం అవుతుంది మా ఊరు అని చెప్పి వాళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా అసలు పెట్టిలా చెవిపెడినా. 4 ఎకరాలు అక్రమ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకొని 10 ఎకరాలలో కబ్జా పెట్టుకొని అక్రమ మైనింగ్ చేసింది నువ్వు కాదా? ఏం హరీష్ రావు, నువ్వు కూడా గిట్లా మాట్లాడితే గన్లకే వస్తావు నువ్వు కూడా. పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్. గూడెం మధుసూదన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం పటాన్చెరు ఆసుపత్రికి నిందితుడు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన, పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం, శనార్థి వరుస కథనాలతో అక్రమ మైనింగ్ పై కొరడా. చాలా అంటే అదే లగ్డారం గ్రామ ప్రజలు క్యూ న్యూస్ వేదికగా వచ్చి మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నతో కూడా కలిసి వాళ్ళ మొర పెట్టుకున్నారు. ఎవరు కనీసం మేము చాలామంది అధికారులకు కూడా కాల్ చేసినాం పటాన్చెరులో. ఏం చేస్తాం సార్, ఎమ్మెల్యే ఉన్నాడు, మేము ఇప్పుడు ఏమన్నా చర్యలు తీసుకుంటే మా ఉద్యోగం పోతుంది. కొంచెం అన్నా సిగ్గుపడండి ఇప్పుడన్నా. ఇట్లా ఉంటే నిరుపయోగంగా నీటి తొట్లు పలు చోట్ల పగుళ్ళు పడి శిథిలావస్థకు, నీరు అందక దాహంతో అల్లాడుతున్న పశువులు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే అంటున్న రైతులు. జైరాబాద్ వసతులు కల్పించాకే నూతన కళాశాల భవనం ప్రారంభించాలి. ఏబీవీపీ నాయకుల డిమాండ్. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా. డిగ్రీ కళాశాలపై మంత్రి చులకన మాట్లాడడం తగదని హితవు. హుస్నాబాద్ భువనగిరి ఎంపీ టికెట్ తీన్మార్ మల్లన్నకు కేటాయించాలు. మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు నగేష్, ముదిరాజ్, నర్సాపూర్. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని, అలాంటి మల్లన్నకు భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు నగేష్, ముదిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా మారి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టిన ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరన్నా ప్రధాన ప్రతిపక్షం ఉన్నదంటే అది ఏకైక తీన్మార్ మల్లన్న అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ప్రతి బీజేపీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు. కానీ రాజకీయాలలో బీసీలను అణగదొక్కే కార్యక్రమం అయితే కాంగ్రెస్లో సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఖమ్మం ఎంపీ సీటు అడిగిండు మన వి హనుమంత్ అన్న, ఆయనను పక్కన పెట్టిండు. అద్దంకి దయాకర్ క్వశ్చన్ చేస్తున్నాడని అద్దంకి దయాకర్ను పక్కన పెట్టిండు. మల్లు రవి కూడా ఇచ్చే పరిస్థితి, మల్లు రవి కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇట్లా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు. మరి లాస్ట్కు కాంగ్రెసే పక్కన పోతుందా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. వంకర బుద్ధి పోనించుకోలే అక్రమాలకు కేర్ ఆఫ్ లక్ష్మీ శ్రీనివాస్ నిర్మాణ సంస్థ. మల్లంపేటలో పార్క్ స్థలం సైతం అమ్మకం. పార్కులో నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు అక్రమ వెంచర్ అంటూ గతంలో 200 విల్లాలు సీజ్ అయినా వంకర బుద్ధి పోనించుకోలేదంటూ స్థానికులు. చూడు కుత్బుల్లాపూర్లో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ది నెంబర్ 1 కబ్జాలు అయ్యే ది నెంబర్ 1 నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ది గ్రేట్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో కబ్జాలు జబర్దస్త్గా ముందుకు వెళ్ళినాయి. ఆ తర్వాత రెండో ప్లేస్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి 10 సంవత్సరాలలో ఆయనే తతంగం మొత్తం ఇదే ఉంది. ఇద్దరు బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెరువులు మొత్తం కథం పట్టించిండ్రు. కుత్బుల్లాపూర్లో జబర్దస్త్గా కబ్జాలతో ముందుకెళ్తుండ్రు. ఇగో మొత్తం ఇదే
మల్లంపేటలో. చేవెళ్ల రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి వైపు కాంగ్రెస్ చూపు. సర్వేలు పట్నం సునీతకు అనుకూలంగా లేనందుకేనా? సోషల్ మీడియాలో ట్రోల్స్ రంజిత్ రెడ్డి పనేనా? రంజిత్ రెడ్డి పేరు వినగానే కార్యకర్తలలో ఉత్సాహం ఎందుకు? సరే మాట్లాడదాం రంజిత్ రెడ్డి కూడా. వాస్తవంగా ఏం జరుగుతుంది చేవెళ్ల రాజకీయాలు చూద్దాం ఒకసారి. చేవెళ్లలో ఇప్పటికే బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. తన పని తను నీట్గా తీసుకెళ్తా ఉన్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగిండు, ఒక్కసారి కాదు. క్లీన్ పాలిటిక్స్ ఉన్న నేత, ఎవడో వద్దన్నా కాదన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి పలాని కాడ కబ్జా పెట్టిండో, పలాని ఆరోపణలు చేసిండో, వానికి నేను టికెట్ ఇప్పిస్తాని డబ్బులు తీసుకున్న ఆరోపణలు చిన్నది కూడా రాదు. ఎందుకంటే అంత ఫేర్గా ఉంటాడు. ఆ డబ్బుల కోసం కకృతి పడే క్యాండిడేట్ కాదు. డబ్బే సంపాదనే ధ్యేయంగా ఇది రాజకీయాలలోకి వచ్చిన క్యాండిడేట్ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న కాదు. ఇకపోతే కాంగ్రెస్లో ఏం జరుగుతుంది చేవెళ్ల రాజకీయం. మరి చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు? మరి ఆల్రెడీ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆమె ఆల్రెడీ జడ్పీ చైర్పర్సన్గా ఉంది వికారాబాద్ జిల్లాకి. మరి ఈయన ఎమ్మెల్సీ. మరి కంప్లీట్గా పట్నం కుటుంబం మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఆమెకు ఫస్ట్ లిస్ట్లో పేరు ఆపేసిండ్లు. గడ్డం రంజిత్ రెడ్డి సిట్టింగ్ చేవెళ్ల ఎంపీ. మరి చేవెళ్ల ఎంపీ బీజేపీ వైపు చూసిండు. మరి అక్కడ జాడిత్తి తన్నీళ్ళు. కొండా విశ్వేశ్వరరెడ్డికి మించిన మేమైతే ఇవ్వలేంరా నాయన, నువ్వు పార్టీకి వస్తే రా, పార్టీలో ఉండు, నీ వ్యాపారాలు చూసుకో అన్న కోణంలో మాట్లాడినట్టున్నారు. మరి ఇదే రంజిత్ రెడ్డి బీజేపీ పక్క చూపులు చూసి మళ్ళా కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నట్టు? మరి కాంగ్రెస్ను నమ్ముకొని బీఆర్ఎస్లో ఎలగబెట్టిన పట్నం కుటుంబం మొత్తం కాంగ్రెస్కి వస్తే ఆమెకే టికెట్ అన్న కోణంలో ఆమె విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ ఏకుమేకై కూర్చుంటారా అని చెప్పేసి రంజిత్ రెడ్డిని మళ్ళీ తీసుకొస్తున్నారా? మరి రంజిత్ రెడ్డి పైన ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. ఆయన పార్లమెంట్లో మొదటిసారి మాట్లాడింది ఏంది? ఎవరైనా చేవెళ్ల పార్లమెంట్ నుంచి మొదటిసారి గెలిస్తే చేవెళ్ల పార్లమెంటు ప్రజలపైన ప్రేమతో మాట్లాడాలి, సమస్యలపైన మాట్లాడాలి. పార్లమెంట్లో ఆయన మాట్లాడింది మొదటిది ఏం తెలుసా రంజిత్ రెడ్డి? ఆయనకున్న కోళ్ళ ఫామ్లో జబర్దస్త్గా ఫామ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. నా గుడ్డు ధర ఎటుపోతుంది, నా కోళ్ళు ఏమైపోతున్నాయి, నా దానా ఏది, కోళ్ళకి ఇచ్చే ఫీడ్ దానా ఏది, అలా 300 కోట్లు అవినీతి చేసిందని అందరు చెప్పిండ్రు కదా. మరి ఇదే కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రు కదా అప్పుడు, రంజిత్ రెడ్డి 300 కోట్ల అవినీతి చేసిండు. మరి అటువంటి అవినీతి చేస్తుండు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటున్నట్లు? రాజకీయాల్లో కొంచెమన్నా విలువలు విశ్వసనీయత ఉండాలి. నువ్వు కాంగ్రెస్కి పోయినా ఇంకొక అడిగి పోయినా నువ్వు గెలిచేది లేదు, పీకేది లేదు. పట్నం సునీత వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి ఆమెకు టికెట్ ఇవ్వడమే బెస్ట్ మా దృష్టిలో. మౌనం వహించిన మల్లారెడ్డి. మూడుచింతలపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. మాట్లాడడానికి నిరాకరించిన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుంది జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఇక మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఏది మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ పోయి ఇంకో బిల్డింగ్ కూడా కొట్టుతట్టున్నారు రేవంత్ రెడ్డి. ఈ అమ్మాయి ఈ లొల్లి ఎందుకు రా భయ నాకు అని చెప్పేసి వాళ్ళు మాత్రం జబర్దస్త్గా ముందుకెళ్తున్నారు. ఇక కాక సైలెంట్ అయిండు. ఎంపీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇది ఇట్లా ఉంటే ఇక గిడ చూడు పిల్లగాన్లు పాపం మండు టెండలో బడి బాటలో. బడికి పోవాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సిందే, లేదంటే ప్రైవేట్ వాహనాలే దిక్కు. ట్రాక్టర్ల పైన ప్రయాణం. రాకోకుండా బస్సులు కావాలని రాకొండకు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. పరిగి నుంచి రాకొండకు పోవాలంటే ఇది చూడు వాళ్ళ పరిస్థితి ఘోరం. అంటే ఎక్కడి నుంచి ఇది? వికారాబాద్ జిల్లా దోమా మండలం రాకొండ గ్రామానికి చెందిన విద్యార్థుల పరిస్థితి. వేసవి కాలం ఒంటిపూట బడులు మొదలు కావడంతో గ్రామానికి సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. అయ్యా జరా ఇది కొంచెం చూస్తే బెస్ట్. మరి బస్సులకు సంబంధించింది పొన్నం ప్రభాకర్ అన్న, ఇది కొంచెం చూడాలి మీరు. మరి సజ్జనార్ గారు మీరు మీ దృష్టిలో కంప్లీట్గా ఆర్టీసీ ఉంది కాబట్టి ఇది
చాలా బడి పిల్లలకు ట్రాక్టర్ల మీద పోవాల్సిన పరిస్థితి ఏముంటుంది? బస్సులు ఎందుకు రావు సమయానికి? మరి ఏడ దృష్టి పెడుతున్నారు మీరు? కొంచెం చూడండి అధికారులారా. ఎన్నికల్లో నోడల్ అధికారులదే కీలక పాత్ర. వికారాబాద్ నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం. ఎంసీఎంసీ సి విజిల్ యాప్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. వికారాబాద్ కలెక్టర్ గారు నిజంగా నారాయణ రెడ్డి వాస్తవంగా కొందరు అధికారులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. దాంట్లో నారాయణ రెడ్డి అన్న మొదటి వరుసలో ఉంటారు. తను వచ్చిన కాడ నుంచి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల సమస్యలే మెయిన్ మొదటి వరుసలో ఉండాలి. ఖద్దరు చొక్కాలకు భయపడే పనులు చేస్తూ ఉంటే మనం ప్రజలకు దూరం అవుతాం. ఎప్పుడైతే ప్రజా కోణంలో ప్రజాసేవలో ఒక నాయకుడు కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక రాజకీయ నేత కావచ్చు, ఎవరైనా పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు. నిజంగా మంచిగా అనిపిస్తుంది నారాయణ రెడ్డి అన్నను చూస్తే. ఒక కలెక్టర్ అంటే అట్లా ఉండాలని అనిపిస్తుంది. గ్రేట్ గ్రేట్ సార్. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మల్కాజ్గిరిలో ప్రధాని రోడ్ షోకు కదిలిన కాషాయ దళం. చేవేళ్ల పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. షేర్లింగపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గట్టిగా చేస్తుండు. అగ్ని ప్రమాదాలపై భద్రత ఏది? రిఫిల్ చేయని అగ్ని ప్రమాద నిరోధక సిలిండర్లు. కుత్బుల్లాపూర్ గాజుల రామారం సర్కిల్లో అధికారుల అలసత్వం. ప్రమాదం జరిగితే కానీ గుర్తుకు రాని సిలిండర్లు. ఇగో ఇట్లా పెడతారు. ఇది అట్టిగానే, దీంట్లో సిలిండర్ లేదు, మన్ను రాదు. ఈ 1 2 3 4 పెట్టిల్లా. ఇదే బిల్డింగ్ లేదా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం దాంట్లోకి వెళ్ళి ఏమీ రాదు. ఇక మళ్ళీ కుయ్యి కుయ్యి కుయ్యికు అంటే కూడా ఓ ఫైర్ ఇంజన్ వచ్చేదాకా అవి ఆనే అవుతుంది. ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇది రిఫిల్ చేస్తున్నాం, ప్రతి టైం రిఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి పెద్ద దంద మోపైంది ఆడ. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంచి క్యాండిడేట్. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కుల సంఘాల భవనాల కోసం 1.30 కోట్లు మంజూరు. ఉప్పల్ కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వరరెడ్డి కుల సంఘాల ప్రతినిధులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేత ఉప్పల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిండు మందుమూల పరమేశ్వరరెడ్డి. ఉత్తమ జర్నలిస్టుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం. తెలుగు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు. ఉగాది రోజున పురస్కారాలు అందిస్తామని వెల్లడి చేసిల్లు. నిన్న ప్రెస్ క్లబ్లో ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్లో నిన్న వాళ్ళు పెట్టిన ముచ్చట్లు. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి పాలమూరు వార్తలకు వెళ్దాం. ఇక చూడు, ఇక అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా టైర్లన్నీ బూజు పట్టేసి మొత్తం స్క్రాప్ వచ్చేసి ఇక స్క్రాప్కే పోతుంది ఇది డైరెక్ట్గా. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలన వలన పారిశుద్ధ్యం విఫలం. లక్షలు విలువ చేసే యంత్రాలు మూలకు దర్శనం. నెరవేరని స్వచ్ఛ భారత్ లక్ష్యం. అధికారులకు ఏమన్నా కొంచెం సోయి సిగ్గు శరం కొంచెం అన్న ఉంటే స్వచ్ఛ భారత్ నెరవేరుతుంది. మనకు జీతం వచ్చిందా, మున్సిపాల్లో ఏ రకంగా మనం అవినీతి చేసుకోవచ్చు, దేని ద్వారా అవినీతి చేసుకోవచ్చు అని పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్న అధికారులకు, రాజకీయ నాయకులకు ఇంకా స్వచ్ఛ భారత్ ఏం గుర్తుకొస్తుంది? సిగ్గుపడండి కొంచెమన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కే అనుకూల పవనాలు. పాలమూరులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ. ఒక స్పెషల్ స్టోరీ ఔటర్ రాజశేఖర్ అందించిండు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. పాలమూరు పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఎన్నికలు జరగబోతున్నట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొత్తు పార్టీ బీఎస్పీ మధ్యనే పోరు జరిగే విధంగా కనిపిస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. వచ్చిన వెంటనే పార్టీ టికెట్ ఇచ్చారు. అయితే నాగర్ కర్నూలు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా బీజేపీ పార్టీ అంతగా బలంగా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. కల్వకుర్తి నియోజకవర్గం మినహా ఎక్కడా బీజేపీ ప్రభావం కనిపించే పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు టికెట్ వస్తుందని, ఆయనే పోటీ చేస్తున్నారని మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వారే బరిలో ఉంటే కేవలం బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ మధ్యలోనే,
అంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉండబోతుంది. బీజేపీ నామమాత్రంగానే నాగర్ కర్నూలులో ఉండబోతుంది అన్న కాన్సెప్ట్ ఉంది. మరి ఈరోజు మాత్రం నాగర్ కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారుతాయా అన్న కోణం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక స్పెషల్ స్టోరీ. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు, 20 బారికేడ్స్ అందజేసిన కాసం ఫ్యాషన్ షోరూమ్ అభినందించిన జిల్లా ఎస్పీ రితిరాజ్. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు. గద్వాల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి వినతి పత్రం. బీఆర్ఎస్ ప్రభుత్వం మా బతుకులను బుగ్గిపాలు చేసింది. ఏడా మహబూబ్ నగర్. అమరగిరి చెంచులపై ఎందుకు నిర్లక్ష్యం? రేషన్ బియ్యం కోసం ప్రజల ఎదురుచూపు. క్యూ గ్రూప్ మీడియాను ఆశ్రయించిన చెంచులు. తహసీల్దార్ దృష్టికి రేషన్ సమస్య ఎక్కడ ఉన్నా ఏ అధికారులు పట్టించుకోడో తెలియదు, ఏ నాయకుడు పట్టించుకోడో తెలియదు. మీరు క్యూనీస్ శనార్థి తెలంగాణ జర్నలిస్టును సంప్రదించండి. ప్రతి సమస్యకు అది పోలీస్ స్టేషన్ కావచ్చు, మండల ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాం. కంపల్సరీ అయితే చేస్తాం. బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి విజయం ఖాయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతా. ఇక ఇక్కడ గెలిచినావు, ఆడ గెలిచి ప్రశ్నించే ఇలా ప్రశ్నించే గొంతుక అని చెప్పి ఏనుగంత బలం ఇస్తే పోయి కార్లో చూస్తేవి. ఆ బలం ఎటువే, ఇది ఎటువే, కారు షెడ్డుకు వే, నువ్వు ఇంట్లుంటేవి, మీకు వచ్చింది వచ్చే కథం. ముందస్తులో భాగం అదంతా. సన్నరకం ధాన్యానికి సున్నం వేస్తున్న మిల్లర్లు. తేమ గుమస్తా హామీల పేరుతో దోపిడీ దక్కని కనీస మద్దతు ధర నష్టపోతున్న సన్నధాన్యం రైతులు. ఉమ్మడి నల్గొండలో ఒక స్పెషల్ స్టోరీ. రైతులను ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యే బిఎల్ఆర్. ధాన్యం కొనుగోలు దిగుమతి విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం అత్యవసరంగా మిల్లర్స్ అసోసియేషన్ వారితో సమావేశమై రైతులకు అన్ని విధాల సహకరించాలని కోరారు. మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే చాలా పెద్ద ఎత్తున ధాన్యం వస్తూ ఉంటుంది. మొత్తం మీద అంటే తాలు పేరుతో ఈ దోపిడీ జరుగుతూ ఉంది. కంప్లీట్గా రైతులు కంప్లీట్గా నష్టపోతున్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? మిల్లర్లు పెద్ద దోపిడీ వ్యవస్థను చేస్తూ ఉన్నారని శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం వేసింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని మిల్లర్లు చింట్లు హెచ్ఎంటి పూజ, అంకుర్ పూజ వంటి సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా క్వింటాల్కు 2,800 నుంచి 2,200 వరకు కొనుగోలు చేస్తూ అదనంగా తేమ గుమస్తా హామీల పేరుతో నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు రైతులను. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. నీటి కోసం తంటాలు పడుతున్న తండావాసులు, గ్రామాల్లో అడుగంటిన భూగర్భ జలాలు, అరకొరగా తాగునీటి సరఫరా, వ్యవసాయ బోర్లు, బావులు, ట్యాంకర్లపై ఆధారపడుతున్న జనం. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాను పాలించిన ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు కదా కాంగ్రెస్లో. బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు సస్యశ్యామలమని చెప్పుకున్న లీడర్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆన్సర్ చెప్పండి దానికి. ఇప్పుడు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వండి. అచ్చా, కేసీఆర్ను కోరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టికెట్ ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. మిగతా పార్టీలు అభ్యర్థులను పెట్టద్దని విజ్ఞప్తి. ఆల్రెడీ పెట్టింది కదా అభ్యర్థులను. ముందు అడ్వాన్స్గా ఉండాలి శంకరమ్మ. అడ్వాన్స్గా ఉంటే శ్రీకాంతాచారి త్యాగం అది వెలకట్టలేడింది. ఎమ్మెల్యే లక్ష్యానికి తూట్లు పడుతున్న బెల్ట్ మాఫియా. అచ్చా, చౌటుప్పల్ మండల పరిధిలోని గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్ దందా, ఎక్సైజ్ అధికారుల అలసత్వమే కారణమా? మరి వాస్తవంగా మునుగోడు నియోజకవర్గం వస్తుంది చౌటుప్పల్. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఒక నజరానా ప్రకటించిండు. ప్రతి ఊరికి బెల్ట్ షాప్ లేకుండే ఒక నజరానా ప్రకటించి ముందుకెళ్తా ఉన్నారు. కానీ అది 4 రోజుల ముచ్చటగానే, 3 నెలల ముచ్చటగానే కనిపిస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో బెల్ట్ దందా విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లేని ప్రతి పల్లెను చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ ఎడబోయిందో కానీ బెల్ట్ షాపులు మాత్రం ఒక ఊరికి మాత్రం 10 నుంచి 20 ఉన్నాయి. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా సూర్యాపేట. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా మారండి.
పార్టీ ఏదైనా అధికారమే లక్ష్యంగా కొందరు, మనం కూడబెట్టుకున్నామా క్షేమంగా ఉన్నామా మరికొందరు, మనకెందుకులే అవకాశం వస్తే చూద్దాంలే అని మరికొందరు, ఓడిన పద్ధతి మార్చుకోకుండా పైశాచిక ఆనందంలో మిగిలిన వారు. ఉద్యమకారులెక్కడా? విచిత్రం ఏంటంటే పార్టీనే పట్టుకుని ఉద్యమ పార్టీ నుంచి కష్టాలను అవమానాలను భరించి ఉంటే అధినాయకత్వం పట్టించుకోలేదు. సీజనల్ రాజకీయం చేసే నాయకులకే పెద్దపీట వేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం చూస్తుంటే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరిని తప్ప ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని ఉద్యమకారులను వారు ఎప్పుడు దరి చేయలేదు, దగ్గర తీయలేదు కేసీఆర్. ఉద్యమ ద్రోహులకే తలసాని సీనాని ఎవరు? తలసాని సీనానికి ఉద్యమానికి ఏం సంబంధం? దానం నాగేందర్కి ఉద్యమానికి ఏం సంబంధం? ఎర్రబల్లి దయాకర్రావుకి ఉద్యమానికి ఏం సంబంధం? వీళ్ళంతా ఉద్యమ ద్రోహులు కదా. హుజరాబాద్ ఎమ్మెల్యే ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి, మానుకోటలో రాళ్ల దాడి చేసిండు తెలంగాణ ప్రజల పైన. ఇటువంటి వాళ్లకు పెంచి పోషిస్తూ ఉంటే అందుంచే బీఆర్ఎస్ ఖతమైంది. పేద రెడ్డిలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. రాష్ట్రంలో పూటకు లేని రెడ్డిలు 70% ఉన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటాం. ఇంకా రెడ్డి రాజ్యమే కాబట్టి ఏం కాదు కాక. ప్రజాపాలన దరఖాస్తులతో గోసపడుతున్న ప్రజలు, అధికారులు ప్రజల బాధలను పరిష్కరించాలని జనగామ జిల్లా జేఏసీ డిమాండ్. సైడు కాలువలు లేక రోడ్డుపైకి మురుగునీరు, పల్లగుట్ట బస్టాండ్ రోడ్ మార్గంలో మురుగునీరు, గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న వాహనాలు. స్టేషన్ గన్పూర్ కంకర రోడ్డుతో ప్రయాణికులకు తప్పని తిప్పలు. సీసీ రోడ్లు కోసం కంకర పోసి వదిలేశారు. గాయాల పాలవుతున్న వాహనదారులు పత్రికల్లో కథనాలు రాసిన పట్టించుకొని అధికారులు. మరి తొర్రూరు ఎమ్మెల్యే గారు చూడండి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పోడు పేరుతో అడవి నరికివేత. సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకున్న భూస్వాములు, అధికారులకు తెలిసిన మాది కాదంటూ మాట దాటవేత. ఆంధ్ర వారిదంటూ ఎఫ్ఆర్ఓ సైతం దాటేస్తున్న వైనం. ఎఫ్ఆర్ఓకు ముడుపులు ముడతాయి, వాళ్ళకి ముడుపులు ముడతాయి కాబట్టి అంతా నడుస్తూ ఉంది. గండికొండ రాసేయంగానే మిగులుతున్న పోడు రహస్యాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడుకు సంబంధించిన స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పట్టణ సమీపంలో కొందరు భూస్వాములు పోడు పేరుతో సుమారు 11 ఎకరాల భూమిని, భారీ చెట్లను సైతం నరికి రహస్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్న సందర్భంలో పంపకాల తేడాతో అది కాస్త బహిర్గతం కావడం, ఉన్నత స్థాయి అధికారులకు చేరటం, వారు రహస్యంగా విచారణ కొనసాగించడం, తదుపరి కొంత నష్టపరిహారం సైతం కట్టించడం వంటి కార్యక్రమాలు చకచక జరిగిపోయినప్పటికీ అటువంటి రహస్యాలు గండికొట్ట రహస్యానికి మిగిలిపోతున్నాయి. ఇక చూడు, వీళ్ళు 11 ఎకరాలు బార్డర్ ఎంచుకొని, ఇటు ఆంధ్ర బార్డర్ అటు తెలంగాణ బార్డర్ 11 ఎకరాలు ఎంచుకొని మొత్తం దట్టమైన అటవీ ప్రాంతాన్ని కంప్లీట్గా చెట్లను కొట్టేస్తే ఒక్కడి మీద కేసులు పెట్టారు. మన ఇంటి ముందు ఉన్న చెట్టు మనకేదో అడ్డొస్తుందని మనం కొట్టేసుకుంటే వీడు వచ్చి కేసు పెడతాడు. మీకు అనిపిస్తలేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ జిల్లా ఎఫ్ఆర్ఓ, ఈ జిల్లా ఎఫ్ఆర్ఓ వీళ్ళకి కనిపిస్తలేవా? సైడ్ డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు, నెలల తరబడి మురుగునీరు నిల్వ, రోగాల బారిన పడుతున్న స్థానికులు పట్టించుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది. పాలేరులో పొంగులేటి సీనని ఉన్నాడు. మరి అక్రమాలకు నిలయంగా మారుతున్న భద్రాచలం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీల తరలింపు. రెండోసారి లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన అధికారులు. భద్రాచలం అభివృద్ధికి ప్రాధాన్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్బుల్ హమాలీల వేతనాలు పెంచాలి. హమాలీల వేతనాలు, వీళ్ళంతా మార్బుల్స్ వేస్తే, ఇంట్లో మార్బుల్స్, షాపులలో మార్బుల్స్ వేస్తారు కదా, వాళ్ళ హామీలు అంట వాళ్ళ వేతనాలు పెంచాలని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాకైతే ఈసారి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇటు డైనమిక్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వర్. ఒకే జిల్లాకు ఉమ్మడి ఖమ్మంలో 3 హీరోల్లో ఉన్నారు. మరి ఇది కంప్లీట్గా శనార్థి తెలంగాణ
డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో ఉన్న వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.